హరే కృష్ణ. అందరికి మళ్ళీ ఒకసారి స్వాగతం.
మనం నేడు 10వ అధ్యాయం 33వ శ్లోకం మనం చూస్తాం. శ్లోకం చదివేందుకు భగవంతుడికి ప్రార్థన చేసుకుంటాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमः श्लोके भक्तिर्भवति नष्टके. अध्याय 33 श्लोकम. अक्षराणाम् अकारोऽस्मि द्वन्द्वः समासिक्षय च अहम् एवाक्षयः कालो दताहं विश्वतो मुखः अक्षराणाम् अकारोऽस्मि द्वन्द्वा समाशिक्षय च अहं एवाक्षय कालो दताहं विश्वतो मुखः अक्षराणाम् अकारोऽस्मि द्वन्द्वा समाशिक्षय च अहं एवाक्षयो कालो तताहं विश्वतो मुखः अक्षराणाम् अकारोऽस्मि द्वन्द्वा समाशिक्षय च अहं एवाक्षय कालो तताहं विश्वतो मुखः अक्षराणामकारोऽस्मि द्वन्द्वसमासिक्षय च अहमेवाक्षय कालो तताहं विश्वतो मुखः अक्षराणाम् अकारोऽस्मि द्वन्द्वसमासिकस्य च अहमेवाक्षया कालो दाताहं विश्वतो मुखः अक्षराणामकारोऽस्मि द्वन्द्वसमासिकस्य च अहमेवाक्षय कालो दाताहं विश्वतो मुखः अक्षराणामकारोऽस्मि द्वन्द्वसमासिकस्य च अहमेवाक्षयो कालो
कालो अहमेवाक्षया कालो दातोऽहं विश्वतोमुखं दातोऽहं विश्वतोमुखम्। నేను అక్షరములు అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును శాశ్వతమైన కాలమును సృష్టికర్తలు బ్రహ్మను అయి ఉన్నాను. నేను అక్షరములలో అకారమును నేను అక్షరములో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును సమాసములో ద్వంద్వ సమాసమును శాశ్వతమైన కాలమును శాశ్వతమైన కాలమును సృష్టికర్తలు బ్రహ్మను అయి ఉన్నాను. సృష్టికర్తలో బ్రహ్మను అయ్యున్నాను. సంస్కృత అక్షరములో తొలి అక్షరమైన ఆ అకారము వేదవాక్యములకు ఆది అయి ఉన్నది. అకారం లేకుండా ఏదీను ధ్వనింపదు కనుక అది ధ్వనికి ఆది అయి ఉన్నది. సంస్కృతంలో అనేక సమాన పదములు కలవు. అందు రామకృష్ణుడు వంటి ద్వంద్వ పదము ద్వంద్వ సమానమనబడును. ఈ సమాసంను రాముడు మరియు కృష్ణుడు అను పదములు రెండును ఒకే రూపంగా కలిగి ఉన్నందున అది ద్వంద్వ సమాసంగా పిలువబడినది. కాలము సమస్తమును నశింపజేయును కావున సంహరించు వారిలో అది చర్మమైనది. రాబో కాలంలో సృష్టాంతమున గొప్ప అగ్ని ఉద్భవించి సర్వమును నశింపజేయును కనుక కాలము శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. సృష్టి కార్యము కావించు జీవులలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ముఖ్యుడు కనుక అతడు దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. హరే కృష్ణ. మనం చదివే అధ్యాయం పేరు ఏంటిది? విభూది. భగవంతుని విభూతిని మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు భగవంతునికి ఎంతో విభూతి ఉంది, ఎన్నో ఉంది. మన ఈ ఒక అధ్యాయంలో మనకు భగవంతుని మొత్తం విభూతి మనం చదవను కాదు. మనం మార్కెట్ పోతున్నాం. ఒక మార్కెట్లో మనం పోతే అక్కడ ఒక వ్యక్తి నిలబడి అక్కడ చెప్తారు, ఈ మార్కెట్లో ఉండే అన్ని దుకాణాలు నాదే అన్న. ఎగ్జాంపుల్ సీట్ మాల్, ఈ సీట్ మాల్ మొత్తం నాదే అన్నాడు. ఈ బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అన్ని నాదే, గల్ఫేర్ అన్ని నాదే అన్నాడు. గల్ఫేర్ ఫ్లైట్స్ అన్ని నాదే, ఇక్కడ కనుక్కునే బిల్డింగ్లు అన్నీ నాదే అట్లా అంటారు. మనం ఆ వ్యక్తిని ఏం చెప్తాం? మనం పిచ్చోడు, మ్యాడ్ మ్యాన్, పిచ్చోడు ఉంటాం కదా. వాడు ఇక్కడ ఈ జస్ట్ బహ్రెయిన్లో ఉండేది చెప్తారు, ఇది అన్ని నాది అంటే మనం ఏం చెప్తాము? పిచ్చోడు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఎన్ని సృష్టిలో ఉండే అన్ని అది నేనే, నాది కూడా చెప్పలేదు భగవంతుడు. అన్నీ నేనే అట్లా అంటాడు, నాది కూడా చెప్పలేదు. ఏమి అన్ని నేనే అంటాడు. ఈ సృష్టిలో ఉండే కనబడిన గొప్ప అయిన వస్తువులు ఎదే అన్ని నేను అట్లా అంటాడు భగవంతుడు. అప్పుడు భగవంతుని మనం పిచ్చోంటామా? చెప్పు కదా. అయితే కానీ ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు భగవంతుని, నీ ఈ విభూతిని ఇంకా ఎక్కువ చెప్పండి అట్లా అంటారు భగవంతుడు. 18వ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, విస్తారైన ఆత్మనో యోగం అంటే నీ యోగాన్ని విస్తరణంగా చెప్పలే అంటారు. సాధారణంగా చెప్పదు, విస్తరణంగా చెప్పదు. మీ యోగా ఎట్లా ఉంది ఫుల్ డీటెయిల్ గా చెప్పలే అంటారు అర్జునుడు. విభూతించ జనార్దన అట్లా చెప్తారు. భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నష్టిమే అమృతం. అది ఆ భగవంతుని విభూతిని మనం వినబడితే మనకు అర్జునుడు ఏం చెప్తున్నాడు, నాకు ఇంకా ఎక్కువ నాకు ఆశ వస్తుంది, ఇంకా ఎక్కువ నాకు వినబడాలని మా మనసులో నాకు ఆశ వస్తుంది, ఇంకా ఎక్కువ చెప్పండి, విస్తారణంగా చెప్పండి లేకంటాడు. అప్పుడు భగవంతుని విభూతిని మనం ఇంకా ఎక్కువ మనం ఎప్పుడు మనం వినపడితే ఉంటే మనకు భగవంతుడి పైన మనకి చాలా
అటాచ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ ఉంటారు, మన దోస్తు ఉంటాడు మనకు. ఆ ఫ్రెండ్ మనకు ఎక్కువ డబ్బు లేని వాడు అట్లంటే మనం మూడో వ్యక్తి దగ్గర పోయి మనం చెప్తాం ఆయన నాకు ఫ్రెండ్ ఎట్లా అంటామా చెప్పాం. కానీ ఒక పెద్ద ఒక కంపెనీలో ఒక డైరెక్టర్గా ఉంటాడు, ఆయన మన ఫ్రెండ్గా ఉంటాడు. మనం ఇంకో వ్యక్తి దగ్గర పోయి మనం ఏం చెప్తాము, ఆయన నా ఫ్రెండ్, నాకు బాగా తెలిసింది నాకు ఆయన, మేము 2 రోజులు ఒకటే చదివిన వాళ్ళు చెప్తాం కదా. ఎందుకు చెప్తాము? మొదట్లో మనం ఎందుకు చెప్తాము, ఇప్పుడు ఈయన ఎందుకు చెప్తాము? ఈయనకి ఎక్కువ విభూతి ఉంది ఈయనకి, అందువల్ల మనం ఆయన ఫ్రెండ్ ఎట్లా అంటాం. నేను ఆయన ఒకటిగా చదివిన వాళ్ళు. అప్పుడు ఒక పెద్ద వ్యక్తి ఉంటే ఆయనతో కూడా మనల్ని మనం కనెక్షన్ చేసి ఉంటాం. కానీ ఒక సాధారణమైన వ్యక్తి ఉంటే ఆయన దగ్గర మనకు అంత అటాచ్మెంట్ ఉండదు. అందువల్ల భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయన విభూతిని మనం ఎక్కువ మనం వినపడితే భగవంతుడి దగ్గర మనకు ఎక్కువ అటాచ్మెంట్ వస్తుంది, భగవంతుడి మన ప్రేమ ఎక్కువ వస్తుంది. ఓ ఇంత పెద్ద వ్యక్తి అని భగవంతుడు. అందువల్లనే మనం భగవంతుని విభూతిని మనం చాలా వినవాలి. అందువల్ల అర్జునుడు చెప్తున్నాడు, విస్తారంగా నాకు చెప్పలేట అంటాడు. నీ విభూతిని విస్తారంగా చెప్పలేట అంటాడు. దానికి ఇప్పుడు చూస్తే అనంతదేవుడికి ఎన్ని ముఖాలు ఉంది? 1,00,00,000 ముఖాలు ఉంది అనంతదేవుడికి. ఆ 1,00,00,000 ముఖాల్లో ఒక్కొక్క ముఖాలను ఆయన చెప్తా ఉంటారు భగవంతుడి విభూతిని. ఎన్ని రోజులుగా చెప్తా ఉంటారు? టైం ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు లేచి చెప్తా ఉంటారు. ఇంకా అది పూర్తి కాదు. 1,00,00,000 ముఖాల్లో 1,00,00,000 ఏళ్ళుగా చెప్తా ఉంటారు అనంతదేవుడు. ఇంకా భగవంతుడి విభూతిని చెప్తే పూర్తి కాదు, అంత విభూతి ఉంది భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఇక్కడ చెప్తా ఉంటాడు, నాకు విస్తారంగా చెప్పండి లేకంటాడు. భగవంతుడు ఎంత టైం స్లాట్ ఇచ్చి ఉంటాడు. ఇక్కడ భగవద్గీత మొత్తం భగవద్గీత యుద్ధ భూమిలో చెప్తారు కదా, ఎంత టైం స్లాట్ ఉంది ఆయనకు ఫుల్ భగవద్గీత చెప్పేదానికి? జస్ట్ మొత్తం భగవద్గీత 45 minutes చూడండి. మన టీవీలో వేస్తూ చూస్తాం కదా సీరియల్, ఇంత టైం స్లాట్. ఈ టైం స్లాట్ లోగా సీరియల్ పూర్తి కావాలి. అది మరి ఆయనకు ఇచ్చిన టైం స్లాట్ ఎంత భగవంతుడికి? ఓన్లీ 45 minutes దానికి. ఆ 45 minutes లో ఆయన కంప్లీట్ భగవద్గీత చెప్పాలి. దాంట్లో విభూతిని మొత్తం ఎంత చెప్పేది? చెప్పండి కాదు. అందువల్లనే భగవంతుడు చెప్పినాడు 19వ శ్లోకంలో ఏం చెప్పినట్టే, శ్రీ భగవాన్ వాచ అంతతే కథయాస్యామి దివ్యై ఆత్మ విభూతి ప్రధాన్యత కురుశ్రేష్ఠ నష్టి అంతో విస్తరస్యమి అని చెప్పినట్టే, ప్రధానమైన విభూతిని మాత్రం నేను చెప్తాను అంటాడు. నా విభూతిని మొత్తంగా చెప్పను కాదు, అందువల్ల నేను ఏం చేస్తున్నాడు, ముఖ్యమైన విభూతిని మాత్రం నేను చెప్తాను మీకు అంటాడు అర్జునుడు. సో ఇప్పుడు మనం చదివేది ఏమంటే భగవంతుడి మొత్తం విభూతి కాదు, మనం చదివేది ఎట్లా, జస్ట్ ఇంపార్టెంట్ ప్రధానమైన విభూతులు మాత్రం. ఇది మాత్రమే మనం చదువుతున్నాం. సో ఇంతవరకు మనం ఇప్పుడు 33వ శ్లోకంలో మనం ఉంటాము. ఈ విభూతిని భగవంతుడు ఏ శ్లోకంలో మనం స్టార్ట్ చేసినారు అంటే, విస్తారంగా చెప్పలేడానికి అర్జునుడు చెప్పాడు. 20వ శ్లోకం నుంచి భగవంతుడు స్టార్ట్ చేస్తున్నాడు ఆయన విభూతిని గురించి చెప్పేదానికి. ఇప్పుడు మనం జస్ట్ ఒక లిస్ట్ మనం చూస్తాం ఇంతవరకు. ఇప్పుడు మనం నేర్చు చూసేది 33వ శ్లోకం. 20వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు భగవంతుడి విభూతిని మనం మనం చూసినాం ఇంతవరకు. ఫస్ట్ ఏం చెప్తాడు భగవంతుడు, ఆత్మ అంటాడు. అహం ఆత్మ గుడాకేశ అంటాడు. నేను ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏమంటే దీంట్లో మీనింగ్ ఏమంటే సూపర్ సోల్, పరమాత్మ. గుడాకేశాలు అంటాడు. గుడాకేశ అంటే గుడాకేశ సర్వభూతేషు స్థిత, సర్వభూతాలు అన్ని జీవరాశుల్లో నేను ఉంటాను అట్లా అంటాడు. ఓన్లీ మనిషి జీవరాశులు మాత్రం కాదు, అన్ని జీవరాశుల్లో నేను ఎట్లాగా ఉంటాడు భగవంతుడు, పరమాత్మగా అందరి జీవరాశులు హృదయంలో ఉంటారు భగవంతుడు. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తారు, నేను ఆదిగా ఉంటాను, తర్వాత మధ్యంగా ఉంటాను, తర్వాత అంత్యంగా నేను ఉంటాను. అన్ని జీవరాశులు ఆద్యంగాను మధ్యంగాను అంత్యంగా నేనే ఉంటాను. తర్వాత ఆదిత్యాస్ ఎన్ని ఆదిత్యాస్ ఉంటారు? 12 ఆదిత్యాస్ ఉంటారు. ఆ ఆదిత్యాస్ లో భగవంతుడు ఏం చెప్తాడు,
నేను విష్ణు అంటాడు. ఆదిత్యాయ అహం విష్ణు. సో ఆదిత్యంలో నేను విష్ణు అంటాడు. తర్వాత ప్రహాసంలో నేను సూర్యుడు అంటాను. ప్రకాశంలో మనకి ప్రకాశం దేంట్లో ఎక్కువ వస్తుంది, మనకు సూర్యుడు నుంచి ఎక్కువ వస్తుంది కదా. సో దాంట్లో ప్రకాశంలో నేను సూర్యుడు అంటాను బాగుంది. తర్వాత గాలి వస్తుంది కదా, గాలిని నియంత్రణ చేసేది ఎవరు? మరిచి గాలిని నియంత్రణ చేస్తుంది. సో అదే మరిచి నేను అంటాడు. సుక్కలు కనబడి మనకి ఎన్ని సుక్కలు ఉంది, ఎక్కువ సుక్కలు ఉంది కదా. ఆ సుక్కల్లో ఎవరు భగవంతుడు? చంద్రమా. సుక్కలు మనకు బాగా తెలుసు. చంద్రమా ఒక సుక్కనే కదా, అది చంద్రమాని నేను అట్లా అంటాడు భగవంతుడు. వేదాస్ ఎన్ని వేదాస్ ఉంది? 4 వేదాలు ఉంది. ఆ వేదంలో నేను సామవేదం అన్నాను భగవంతుడు. తర్వాత దేవతలు ఎన్ని దేవతలు ఉంటారు? 33 కోట్లు ఉంటారు. ఆ 33 కోట్లలో ఎక్కువ ఎవరు టాప్ ఎవరంటే ఇంద్ర. సరే దేవతల్లో నేను ఇంద్రుడు అంటాను. తర్వాత ఇంద్రియాలు ఉంది మనకు. ఈ ఇంద్రియాలంతా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇంద్రియాలంతా మైండ్, మన మనసు కదా. మన మనసే ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలని భగవంతుడు ఎవరు? మనసే అంటారు. తర్వాత జీవరాశులు ఉంది కదా. అన్ని జీవరాశులు ఎన్ని 84 లక్షల జీవరాశులు ఉంది కదా. ఆ జీవరాశులు అన్నింటిలో భగవంతుడు చేతనంగా ఉంటాడు. కాన్షియస్నెస్ ఉన్నది కదా, చేతనంగా ఉంటాడు. రుద్రాస్ ఎన్ని రుద్రాస్ ఉంటారు? 11 రుద్రాస్ ఉంటారు. ఈ రుద్రాస్లో భగవంతుడు ఎవరు? శివని టాప్ మోస్ట్ రుద్ర. నేను రుద్రాస్ అన్నాను. రాక్షసస్ ఎక్కువ ఉంటారు. రాక్షసస్లో ఎవరు భగవంతుడు? కుబేరుని ఒక రాక్షసం. సో నేను కుబేరు అంటాడు. వసు ఎన్ని వసులు? 8 వసులు ఉంటారు. వసులో ఎవరు భగవంతుడు? అగ్ని ఒక వసువు. అగ్ని నేను అంటాడు. తర్వాత పర్వతం, కొండలు ఉంది కదా. కొండలో ఎక్కువ కొండ ఏది? మేరు నేను అంటాడు. తర్వాత పూజారులు ఎవరు? పెద్ద గొప్ప పూజారి ఎవరు? బృహస్పతి. పూజారిలో బృహస్పతి నేను అన్నాడు. తర్వాత సైన్యంలో ఎవరంటే స్కంద, కార్తికేయ నేను అన్నాడు. తర్వాత నీళ్ళు ఉంది కదా, గుంటలు అడవి అంతా ఉంది కదా. దాంట్లో ఎవరు భగవంతుడు ఎట్లా అంటే నేను సముద్రం అన్నాడు. తర్వాత ఋషి మునిలు ఉంటారు. ఋషి మునిలో భగవంతుడు ఎవరంటే భృగు ఎక్కువ గొప్పైన ఋషి. శబ్దం కదా, శబ్దంలో ఎవరు భగవంతుడు అంటే ఓం అనేది భగవంతుని రూపం, శబ్ద రూపం. తర్వాత యజ్ఞం చేస్తున్నాం మనం. ఎన్ని యజ్ఞం చేస్తున్నాము? ఆ యజ్ఞంలో ఎవరు భగవంతుడు ఎవరంటే జపాయజ్ఞం ఎక్కువ గొప్పైన ఎక్కువ. అదే బెస్ట్ కలియుగంలో మనం చేయాల్సిన యజ్ఞం. అదే నేను అట్లా అంటాను. తర్వాత అచలమైన వస్తువు ఉంది. ఎన్ని అచలమైన వస్తువు ఉంది కదా. అచలమైన వస్తువుల్లో భగవంతుడు ఎవరంటే హిమాలయ, పర్వత హిమాలయ. అది అచలమైన వస్తువులో ఎక్కువది, అది నేను. తర్వాత వృక్షం ఉంది. వృక్షంలో ఎవరు భగవంతుడు? అశ్వత్థ వృక్షం. తర్వాత దేవఋషులు ఎవరు? నారదాన్ ఆయన. తర్వాత గంధర్వుల్లో చిత్రార్థ గంధర్వుడు. తర్వాత సిద్ధి పొందించిన వాళ్ళు ఎవరు అంటే కపిలముని. తర్వాత గుర్రాలు ఎవరు? ఉచ్చిశ్రవుడు. తర్వాత ఏనుగుల్లో ఐరావతం. తర్వాత ఎన్నో మనుషులు ఉంటారు. ఈ మనుషుల్లో ఎక్కువైన వాళ్ళు ఎవరు? రాజు. దీనికి రాజు ఉంటారు కదా. రాజు నేనే అట్లా అంటారు. తర్వాత ఆయుధంలో ఎవరు భగవంతుడు? వజ్రాయుధం. తర్వాత ఆవుల్లో
సురభి, సురభి పవర్. తర్వాత పాములు ఏది? వాసుకి. తర్వాత పితృలో ఆర్యమ పితృ. తర్వాత దైత్య అసురుడిలో ప్రహ్లాద్. తర్వాత జంతుల్లో సింహం భగవంతుడి రూపం. తర్వాత నదిలో బెస్ట్ గంగమ్మ. తర్వాత సృష్టిలో చూస్తే ఆద్యం మధ్యం అంత్యం అన్నిమే భగవంతుడు. విజ్ఞానం ఉంది కదా, మనం చదువుతాం విజ్ఞానం, ఎన్ని వస్తే సైన్స్ మనం చదువుతాం. ఈ సైన్స్ లో ఏది బెస్ట్, ఏది భగవంతుడి రూపం? ఆత్మ విజ్ఞానం. మన చదివితే ఆత్మ విజ్ఞానంగా భగవంతుడు. తర్కంలో సత్యం, అదే భగవంతుడి రూపం. సో ఇది మాదిరి 47 విభూతులు మనం ఇంతవరకు ఈ 20 శ్లోకాలు వచ్చి 33 శ్లోకం వరకు మనం చూసింది భగవంతుడి విభూతిని గురించి. 47 విభూతులు మనం చూస్తాం ఇంతవరకు. ఇది మరి భగవంతుడు ఇంకా తర్వాత ఇంకా చెప్తారు. 39 శ్లోకం వరకు భగవంతుడు చెప్తున్నాడు భగవంతుడి విభూతి గురించి. తర్వాత 40 శ్లోకంలో నాంతో అస్తి మమ దివ్యానాం విభూతినాం పరంతప యేషుతు ఉద్దేశత ప్రోక్త విభూతి విష్టరో మయా. అంటే నేను ఈ విభూతిని చెప్పడానికి ఒక అంత్యం లేదు. ఈ విభూతిని నేను ఎక్కడో నేను నిలబడను కాదు, కంటిన్యూస్ అది వస్తూ ఉంటుంది విభూతి. అందువల్ల నేను ఇప్పుడు చెప్పిందంతా జస్ట్ ఒక శాంపుల్ అలా అంటారు భగవంతుడు. మనం స్వీట్ స్టాల్ పోతాం కదా, మన స్వీట్ స్టాల్ పోయి 1 కిలో 2 kg మనకు స్వీట్స్ కావాలని అడుగుతాం. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? మన దగ్గర పోయి దుకాణంలో కొంచెం శాంపుల్ ఏంటంటే కదా, మన శాంపుల్ మనం తిని చూసేస్తాం. ఫస్ట్ తిని చూసేస్తే బాగుంటే మనం తీస్తాం కదా. అదే కొంచెం ఇప్పుడు మనం చదివిన ఎంత భగవంతుడిది ఏంది, ఈ జస్ట్ మనం స్వీట్ 5 కిలో 10 కిలో తీసేదానికి ముందర ఒక శాంపుల్ తింటాం కదా, అది భగవంతుడి విభూతి అనేది ఎక్కువ ఉంది. అయితే మనం చూసేది ఎంత జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే మనం చూసినాం. ఓకే, ఈ 33 శ్లోకంలో ఇక్కడ ఎన్ని విషయాలు భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు చూస్తా. అక్షరాన అఘోరశ్మి. అక్షరంలో నేను ఎవరు అట్లా అంటారు? అకారం నేను అట్లా అంటారు భగవంతుడు. అక్షరంలో అకారం నేను. రెండోది ఏం చెప్పింది? ద్వంద్వ సమాక్షయచం. సమాస్ అట్లా అంటే సంస్కృతంలో 2 పదాలు మనం చెప్తాం కదా, 2 పదాలు ఉంటే దాన్ని సమాస్ అట్లా అంటారు సంస్కృతంలో. ఆ 2 పదాల్లో భగవంతుడు ఎవరంటే ద్వంద్వ అంటారు భగవంతుడు. ఈ 2 పదాలు అందులో 4 పదాలు ఉంది ఈ సమాసంలో. అది చూస్తామన్నా ఈ 4 విధమైన సమాసంలో భగవంతుడు ఎవరంటే ద్వంద్వ సమాసే నేను అంటాను భగవంతుడు. తర్వాత మూడవ విభూతి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అహం ఏవాక్షయం కాలం. సో కాలం అంటే ఏంటి? టైం నేను అంటాను భగవంతుడు. తర్వాత లాస్ట్ 4th ఐటమ్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? దత్తాతం విశ్వతో ముఖం. దత్తాతం అంటే క్రియేషన్. ఎవరు సృష్టి చేస్తున్నారు? సృష్టి చేసే వల్ల ఎవరు ఎట్లా అంటాడు భగవంతుడు ఇక్కడ? విశ్వతో ముఖ. విశ్వతో ముఖాన్ని ఎవరు చెప్తాం మనం? బ్రహ్మని చెప్తాం. విశ్వ అంటే ఎక్కువ ఉండేది, ఎక్కువగా ఉండేదాన్ని మనం విశ్వత అంటాం. ముఖ అంటే ఫేస్. బ్రహ్మ ఇక్కడ మన ఈ లోకం బ్రహ్మానికి ఎన్ని ఫేస్? చతుర్భుజ బ్రహ్మ. సో ఇప్పుడు ఈ 4 విషయాలు ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూసినాము. అక్షరాణ అకారస్మి, ద్వంద్వ సమాశయ, అహం ఏవాక్షయ కాలు, దతాదం విశ్వతో ముఖ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ మనం చూస్తున్నాం కదా, అక్షరాణ అకారస్మి. అక్షరం అట్లంటే ఏమైంది మనం చెప్తున్నాం? అక్షరం అంటే ఏమైంది?
మీనింగ్ అక్షరాన్ని మన తెలుగులో ఏం చెప్తారు? అక్షరం. లెటర్స్ ఒక లెటర్ అక్షరాన్ని. ఇప్పుడు మన ఫస్ట్ తెలుగులో ఏంటి ఫస్ట్ అక్షరం? ఈ ఆ అనేది వచ్చి ఏ లాంగ్వేజ్ చూస్తారో అన్ని ఇదే ఆ. ఈ లోకంలో ఎన్ని లాంగ్వేజ్ చూస్తారో అన్ని లాంగ్వేజ్ లో అక్షరంలో స్టార్టింగ్ వచ్చేస్తుంది ఈ ఆ లేకుండా ఏ లాంగ్వేజ్ లేదు. తర్వాత ఏ పదం ఎన్ని లాంగ్వేజ్ ఉందో అన్ని లాంగ్వేజ్ లో ఎన్ని పదాలు వస్తుందో అన్ని పదాల్లో దానికి బేసిక్ స్టార్టింగ్ ఏది ఎట్లా అంటే అకారాన్ని అన్ని స్టార్ట్ అవుతుంది. అన్ని లాంగ్వేజ్ అకారం లేకుండా ఏ లాంగ్వేజ్ లేదు. దాంట్లో 8 అధ్యాయాల పేరు ఏమంటే అక్షర బ్రహ్మ యోగం. అక్షరం అంటే అవ్యక్తో అక్షర ఇది ఉక్తస్ తం అహు ప్రమాణం గతి యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. 8 అధ్యాయంలో 21వ శ్లోకం చెప్తున్నాడు. అవ్యక్తో అక్షర ఇది. దీంట్లో అక్షరానికి మనం ఇప్పుడు మనం మీనింగ్ చెప్తాం. ఇక్కడ అక్షరం అంటే లెటర్స్ చెప్పాం కదా. అక్షరానికి ఇంకొక మీనింగ్ ఉన్నది. అక్షరానికి ఇంకొక మీనింగ్ ఎట్లంటే ఇన్ఫాలిబుల్ అంటే ఏం చెప్తున్నారు అంటే ఇన్ఫాలిబుల్ కింద పడలేదు. ఇన్ఫాలిబుల్ కింద పడలేదు వాళ్ళు. సో ఫెయిలియర్ లేదు. సో అది మరి ఈ అకారానికి ఎట్లంటే ఫెయిలియర్ లేదు. ఇంకొక మీనింగ్ లేదు. అదే మనం చూస్తే 15వ అధ్యాయంలో ఇంకోటి చెప్తున్నాం. ద్వైమ పురుషులోకి క్షర అక్షర ఏవచ. దీంట్లో మనం చూసాం అక్షరానికి ఇంకొక మీనింగ్ ఉందండి. ఇంకొక మీనింగ్ ఏమంటే శర. మనం చూసింది ఇప్పుడు శర ఎట్లా అంటే డిస్ట్రక్షన్, అதாவது నాశనం అయిపోతుంది. అక్షరానికి శరణ్ అట్లా అంటే నాశనం అయిపోతుంది. ఈ మన భౌతిక లోకంలో మనం చూసే వస్తువులు అన్ని ఎట్లంటే అన్నిగా నాశనం అయిపోతుంది. కానీ ఆధ్యాత్మిక లోకంలో మనం చూసే వస్తువులు ఎదిగా ఉంటాయో అది అక్షరం అంటారు. దానికి నాశనం లేదు, వినాశనం. అది వినాశనం లేని వస్తువు అక్షరం అంటారు. ఈ భౌతిక లోకంలో చూసేదాన్ని శరం. దానికి ఇది 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా శర అక్షర ఏవచ. శర సర్వాణి భూతాన్ని కుతస్థో అక్షర ఉచితే. దాంట్లో ఏం చెప్తున్నంటే ఈ భౌతిక లోకంలో మీరు ఏమేమి చూస్తున్నారో అన్ని శరం. కానీ ఆధ్యాత్మిక లోకంలో మీరు చూసేదాన్ని అక్షరాలు. సో ఇప్పుడు మన ఈ అక్షరానికి రెండు మీనింగ్ ఉంది. ఒకటి మనం చూసింది లెటర్ అంతా చూసినాము. ఇంకొకటి వినాశం లేకుండా ఉండేది, దానికి అక్షరం అంటారు. ఇప్పుడు రెండోది చూసింది ద్వంద్వ సమాస్. ఇప్పుడు మన సమాస్ అంటే పదాలు, 2 పదాలు ఉండేదని సంస్కృతంలో సమాస్ అట్లా అంటారు. దీంట్లో 4 టైపులు ఉందండి ఈ సమాసం. ఈ 4 టైప్ ఏమంటే తత్పురుష. సంస్కృతం తెలిసిన ఇక్కడ సంస్కృతం తెలిసిన చదివిన వాళ్ళు ఉంటారు మదర్ చెప్తారు. ఓకే, దీంట్లో 4 విధమైన సమాసాలు అంటారు. ఒకటి ఏమంటే తత్పురుష సమాసం. ఎట్లంటే ఇప్పుడు 2 పదాలు ఉంటే ఈ ఒక పదం వచ్చి ఇంకొక పదాన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఒక పదం మాత్రం చూస్తే దానికి మీనింగ్ ఉండదు, ఇంకొక పదాన్ని చేర్చి చూస్తే దానికి మీనింగ్ ఉంది. దానికి తత్పురుష సమాసాలు అంటారు. దానికి ఒక ఉదాహరణ ఎట్లంటే రుద్రాక్ష అట్లా అంటారు కదా. రుద్రాక్ష పదం ఉంది కదా. రుద్రాక్షలో ఎన్ని పదాలు ఉంది? 2 పదాలు, రుద్ర అక్షర. రుద్ర అనేది ఏది? శివుడు. అక్ష అంటే కళ్ళు, నేత్రం. రుద్రాక్ష అని చెప్పేప్పుడు దాని అర్థం ఏమవుతుంది? శివుడి కళ్ళు. అప్పుడు 2 చేస్తేనే దానికి ఒక మీనింగ్ వస్తుందండి. రుద్రాక్ష దానికి శివుడి కళ్ళు అంటారు. ఇంకొక ఉదాహరణ చూస్తాం. దేవదత్త అంటారు. దేవదత్త అంటే భగవంతుడి గిఫ్ట్, భగవంతుడి మెర్సీ ఎట్లా ఉంటుందా? దేవ అంటే గాడ్, దత్త అంటే గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. దానికి దేవ దత్త.
మరి రెండు పదాలు ఉంది, ఒక పదం ఇంకొక పదం చేరితే దానికి మీనింగ్ వస్తుంది. దీన్ని ఏం చెప్తారు? తత్పురుష సమాస్ అట్లా అంటారు. ఇంకోటి సెకండ్ టైప్ ఎట్లా అంటే బహువీర్య సమాస్. రెండో టైప్ బహువీర్య సమాస్. దానికి ఎట్లా అంటే రెండు పదాలు ఉంది, అగైన్ ఒక్కొక్క పదానికి మీనింగ్ ఉంది, కానీ రెండు జాయింట్ అయితే అది మూడో అర్థం ఇస్తుంది. దానికి ఉదాహరణ చూస్తాను. ఎట్లా అంటే పీతాంబర్. పీతాంబర్ అంటే ఏమైంది మీనింగ్? భగవంతుడు. పీతాంబరం మనం ఎవరు చెప్తాము? నీలకంఠ అట్లా చెప్తాం కదా. నీలకంఠ ఎవరిని చెప్తాము? నీలకంఠ శివుడిని చెప్తాం. పీతాంబరాన్ని ఎవరు చెప్తాము? కృష్ణుని చెప్తాం. ఓకే, దాంట్లో ఈ పీతాంబరంలో ఎన్ని పదాలు ఉంది? పీత అంబర. పీత అంటే ఏమైంది? ఎల్లో, ఎల్లో కలర్. అంబర్ ఎట్లా అంటే మన వస్త్రం. ఇప్పుడు రెండు చేరితే ఏమవుతుంది? పీతాంబరం అంటే కృష్ణుని మీనింగ్ వస్తుంది. పీతాంబరం అలా అన్నప్పుడు ఎల్లోను చెప్పలేదు, వస్త్రాన్ని చెప్పలేదు, కానీ అది ఏం చెప్తుంది? కృష్ణుని చెప్తుంది. నీల కంఠ. నీల అంటే ఏమది? బ్లూ. కంఠ అంటే మన గొంతుతం. ఇప్పుడు నీల కంఠ అయినప్పుడు మన ఏమవుతుంది? మీనింగ్ ఎట్లా వస్తుంది? శివుడిని కురుస్తుంది. అప్పుడు ఇది రెండు పదాలకు మీనింగ్ ఉంది, కానీ అది రెండు ఒకటిగా జాయిన్ అయ్యేప్పుడు ఏమవుతుంది? మీనింగ్ వేరే మూడో పదానికి మీనింగ్ వస్తుంది. దాని అంటారు బహువీర్య సమాసం అంటారు. మూడో టైప్ ద్వంద్వ సమాస్. ఇది మూడో టైప్. మనం ఇప్పుడు మన భగవంతుడికి దీంట్లో చెప్పేది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం ఎట్లంటే రెండు పదాలు ఉంది, రెండు పదాలకు మీనింగ్ ఉంది, రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందండి. దానికి ప్రభుపాద గారు దీంట్లో ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. ఇక్కడ రామకృష్ణ గారు. రామకృష్ణ మాకు ఒకరిని చెప్తాం కదా, ఒక పేరు ఉంది, రామకృష్ణ పేరు ఉంది, కానీ దాంట్లో ఎన్ని పదాలు ఉంది? రెండు పదాలు. అప్పుడు దాంట్లో రెండు పదాలు ఇంపార్టెన్స్ అవుతుంది. రామ అనేది ఇంపార్టెంట్, కృష్ణ అనేది ఇంపార్టెంట్. అదే ఇదే వచ్చి ద్వంద్వ సమాసం. ఇప్పుడు నాలుగో పదం ఏంటంటే, నాలుగో టైప్ ఏంటంటే అవ్యయ సమాసం. అవ్యయి భావ్య సమాసం. ఇది ఎట్లా అంటే, దీనికి ఉదాహరణ ఎట్లా అంటే ఉపకృష్ణ. ఉపకృష్ణ ఆర్ ఉపవృక్ష. ఉప అట్లా అంటే దీని ఉపకృష్ణ అంటే చెప్పేప్పుడు దాంట్లో ఎన్ని పదాలు? ఉప ఒక పదం, కృష్ణ ఒక పదం. ఉప అంటే దాని మీనింగ్ ఏమంటే సమీపంగా ఉండేది. కృష్ణ, ఉపకృష్ణ అంటే కృష్ణుడికి సమీపంగా ఉండేది. ఉపవృక్ష అట్లా. వృక్షానికి ఏం మీనింగ్? చెట్లు. చెట్లుకి పక్కన ఉండేది. ఇప్పుడు చెట్లుకి పక్కన ఒక ఆవు ఉండవచ్చు, ఒక వ్యక్తి ఉండవచ్చు, ఒక స్త్రీ ఉండవచ్చు. అన్నిటికీ మనం ఏం చెప్తున్నాము? ఉపవృక్ష అని చెప్తున్నాము. స్త్రీకి సెపరేట్ కాదు, లేదంటే ఆవుకి సెపరేట్, మనిషి వ్యక్తికి సెపరేట్ కాదు. అన్నిటికీ మనం ఏం చెప్తున్నాము? ఉపవృక్ష అని చెప్తున్నాము. అది టైం రేపటికి నిలబడబోతుంది అట్లంటేనో మనం దానికి ఒక వృక్ష అని చెప్పాము. నేడు నిలబడింది చెప్తాను ఒక వృక్ష, నిన్న నిలబడింది అని చెప్తాను దానికి ఒక వృక్ష అంటుంది. అది చేంజ్ అవుతుంది, టైంలో చేంజ్ అవ్వదు, వస్తువులు చేంజ్ అవ్వదు. ఈ సమాస్ని దీని అవ్యవివాహ సమాస్. ఇది చేంజ్ అవ్వకుండా ఉండేది. సో ఇప్పుడు ఈ 4 సమాసాలు మనం చూసినాం. ఈ 4 సమాస్లో భగవంతుడు ఏదే ద్వంద్వ సమాస్. ఎలా అంటే ఈ రెండు పదాలు ఉంది, రెండు పదాలు ఇంపార్టెంట్ అయిన పదాలు. దాని భగవంతుడు నేను చెప్తారు ద్వంద్వ సమాస్ నేను ఎట్లా అంటారు. ఇప్పుడు దీంట్లో ఈ సమస్య దీని ఎందుకు భగవంతుడు దీంట్లో చెప్తారు అట్లా అంటే, ఈ సమాస్ అనేది వచ్చి సాంస్క్రిట్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం మంత్రాలు చెప్తాం కదా, మంత్రాలంతా కరెక్ట్ మనం ఉచ్చారణ చేసేప్పుడు కరెక్ట్ చేయాలి. కొంచెం మనం మార్చి చెప్పేస్తే దాని మీనింగ్ వేరే అయిపోతుంది. మీనింగ్ వేరే అయితే పర్వాలేదు, ఆపోజిట్ అయిపోతుంది కంప్లీట్. ఎట్లా ఆపోజిట్ అయిపోతుంటే దానికి ఎట్లా అంటే, ఒక భాగవతంలో ఒక ఇది ఉంది, ఒక భాష్యం ఎట్లా అంటే ఇంద్రుడికి ఒక పూజారి ఉన్నాడు, విశ్వరూప్ పూజారి. ఆ విశ్వరూప్ పూజారి ఆయన పూజంతా చేస్తే తర్వాత ఆకుది ఇస్తే ఆ ఆకుదిని ఆయన ఏం చేస్తున్నారు? రాక్షసులకి ఇచ్చేస్తారు. అందులో ఇంద్రుడు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆయన చంపేస్తారు. ఎవరిని?
విశ్వరూపిని చంపేస్తారు. విశ్వరూపిని చంపేస్తే విశ్వరూపిని నాయనకు చాలా కోపం వచ్చేస్తుంది. నాయన ఎవరు? ధ్వష్ట. ఈ ధ్వష్ట ఏం చేస్తున్నారు? ఇంద్రుడు వచ్చి నాకు పిల్లగా చంపేస్తున్నాడు. సరే నేను ఇంద్రుడిని చంపేదానికి వేరే ఒకరిని నేను సృష్టిస్తాను అంటారు. అందువల్ల ఆయన ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చేసేప్పుడు ఆయన మంత్రాలు చెప్తారు. ఆయన మంత్రాలు చెప్పేప్పుడు ఎట్లా చెప్తారంటే ఆయన యజ్ఞం చేసేప్పుడు మంత్రాలు చెప్తారు. ఆయనకి ఏం ఉద్దేశం ఏమంటే ఇంద్రుడిని చంపేదానికి ఒకరిని సృష్టించారు. అప్పుడు ఏంటంటే ఇంద్ర శత్రు అని చెప్పాలి. ఇంద్ర శత్రు అయిన ఒక వ్యక్తి నాకు కావాలి అట అని చెప్పేసి యజ్ఞం చేయాలి. ఆయన చెప్పేప్పుడు ఏం చెప్తున్నారు? ఇంద్ర శత్రు అట్లా ఇస్తారు. ఆయన ఎట్లా చెప్పాలా? ఇంద్ర శత్రు అట్లా చెప్పాలి. ఆయన చెప్పేప్పుడు ఏం చెప్పేస్తారు? ఇంద్ర శత్రు అట్లా అంటారు. అది మీనింగ్ ఏమవుతుంది? ఇంద్ర శత్రు అంటే ఇంద్రుడి శత్రు అని. ఇంద్ర శత్రు అంటే ఇంద్రుడికి శత్రువుకి ఆపోజిట్ ఎవరు? ఆ శత్రు అట్లా. ఇంద్ర ఆ శత్రు ఉన్నప్పుడు అది ఆయన దోష అయిపోతుంది. ఆయనకు వచ్చిన సృష్టించింది ఎవరు? వృటాసురుడిని వచ్చినాడు. వృటాసురుడు ఏమైపోయినాడు? ఇంద్రుడికి శత్రువు లేదు, ఆయన ఇంద్రుడికి దోష అయిపోతున్నాడు. సో అలాగే మనం చెప్పేప్పుడు మనం కరెక్ట్, మన మంత్రాలు ఉచ్చారణ చేసేప్పుడు మనం కరెక్ట్ చేయాలి. కొంచెం మారిపోతుంది, దాని మీనింగ్ ఏమవుతుంది? మారిపోతుంది టోటల్. ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఇక్కడ ప్రే చేస్తాం కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తదో జయముదిరదే నష్టప్రాయేషు అభద్రేషు అభద్రం నష్టమైపోవాలి. ఇదింత మనం చదివేప్పుడు ఏమవుతుంది? అభద్రాలు నష్టమైపోవాలి. అదే మీనింగ్ దానికి. నష్టప్రాయేషు సుభద్రేషు అంటారు. మనం ఏమవుతుంది? మనకు ఉండే సుభద్రాలంటే నష్టమైపోతుంది. అది మనం కేర్ఫుల్ ఉండాలి. మనం మంత్రాలు చెప్పేప్పుడు కేర్ఫుల్ ఉండాలి. కానీ మన భక్తిలో అయినా చేసేప్పుడు భగవంతుడు అయితే చూడరు. మన ఈ హృదయంలో మన భక్తి ఉంటే భగవంతుడు ఇదంతా మన ఈ మిస్టేక్ అంతా భగవంతుడు అదంతా చూసేలేదు. దానికి చైతన్య మహాప్రభు చెప్తారండి. చైతన్య మహాప్రభు ఒక దీంట్లో చెప్తున్నారు, ఒక శ్లోకంలో, మూర్ఖో వదతి విష్ణాయ ధీరో వదతి విష్ణువే ఉపయోగ సమామం పుణ్యం భావగ్రాహి జనార్దన. దీని మీనింగ్ ఏమిటంటే మూర్ఖో వదతి విష్ణాయ. మనం కృష్ణుడిని మనం చెప్పేప్పుడు ఎట్లా చెప్తున్నాము? కృష్ణాయ నమః అని చెప్తాం కదా. కృష్ణుని మనం ఎట్లా నమః చెప్తే ఎట్లా చెప్పాలా? కృష్ణాయ నమః అని చదవాలి. విష్ణుకి చెప్పేప్పుడు మనం ఎట్లా చెప్పాలా? విష్ణువే నమః అంటారు. విష్ణుకి చెప్పేప్పుడు విష్ణువే నమః, కృష్ణుడికి చెప్పేప్పుడు కృష్ణాయ నమః. కానీ దీనిలో ఏం చెప్తున్నాడు? మూర్ఖు అంటే ఎవరు? మూర్ఖుడు అంటే ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తారంట? మూర్ఖ వదతి విష్ణాయ అంటారంట. విష్ణువే చెప్పేదానికి బదులుగా విష్ణాయ అంటారు. మూర్ఖ వదతి విష్ణాయ ధీర వదతి విష్ణువే. ధీర అంటే ఎవరు అని తెలిసిన మనుషులు, జ్ఞానులు, పండితులు. వాళ్ళు ఏం చెప్తారు? ధీర వదతి విష్ణువే కరెక్ట్ చెప్తున్నారు. కానీ చైతన్య మూడో లైన్ ఏం చెప్తున్నారు? ఉభయోత సమం పుణ్యం. రెండు వాళ్ళకు సమానమైన పుణ్యాలు దొరుకుతుంది. మూర్ఖుడికి తప్పుగా చెప్పినాడు శ్లోకం, ఆడికి సేమ్ పుణ్యం దొరుకుతుంది. బుద్ధి ఉండేవాడు, బాగా చదివిన వాడు, పండితుడు, ఆయన కరెక్ట్ గా చెప్పినాడు, ఆయనకు సేమ్ పుణ్యం దొరుకుతుంది. ఎందువల్ల? 4వ లైన్ లో చైతన్య చెప్తున్నాడు, భావగ్రాహి జనార్దన. భగవంతుడు దేని చూస్తున్నాడు? మనం కరెక్ట్ గా చెప్తున్నామా, మనం కరెక్ట్ గా చదువుతామని చూస్తున్నాడా? లేదు. మన భగవంతుడు ఏం చూస్తున్నాడు? మన మనసులో ఉండే భావాన్ని చూస్తున్నాడు. భావగ్రాహి జనార్దన. సో అందువల్ల మనకి ఈ సమాసంతో మనం చూసినాం కదా. ఈ సమాసంతో దేంట్లో వస్తుందంటే కర్మకాండాలు మనం చెప్తున్నాం. కర్మకాండాలు ఏంటంటే ఒక
ఒక యజ్ఞం చేస్తున్నాము, ఒక ఏదైనా దానం ఇస్తున్నాము, ఇదంతా మనం ఎంతో మనకు ఒక రిటర్న్, మనకి ఇది కావాలి అది కావాలని చెప్పేసి మనం యజ్ఞం చేస్తున్నాము, ఒక దానం చేస్తున్నాము. దాన్ని మనం కర్మకాండ అంటాం. ఆ కర్మకాండ చేసేప్పుడు కరెక్ట్ చెప్పాలి, ఈ మంత్రాలు అంతా కరెక్ట్ చెప్పాలి. దాంట్లో ఏదో మారిపోయిందంటే ఎట్లా మనకు ఇప్పుడు ఈ దోషలకు ఎట్లా మారిపోయిందో అది మరి మనకు మారిపోతుంది. కానీ మనం భక్తి చేసేప్పుడు మనం మంత్రం తప్పుగా చెప్పాము పర్వాలేదు, భగవంతుడు కరెక్ట్ మనకు ఇస్తున్నాం. బికాస్ ఎందుకంటే భావగ్రాహి చంద్ర మన మనసులో ఏముందో దానితో భగవంతుడు చూస్తున్నాం. కానీ మన పండితుడో లేదు, మన చదివినవాడో మన దగ్గర డబ్బులు ఉందో డబ్బు లేదో అంతా భగవంతుడు చూసేది. మన మనసులో ఏముందో దాన్ని చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు మూడవ విభూతి దీంట్లో ఏం చెప్పింది? అహం ఏమాక్షయో కాలు. సో కాల అట్లానేది ఎట్లంటే కాలాన్ని ఎవరిలో జయించింది మనం. ఎన్నో రాజులు ఉన్నారు ఈ లోకంలో, చాలా పవర్ఫుల్ అయిన రాజులు ఉన్నారు. అందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు? ఎవరి నుంచి ఆయన వాళ్ళని జయించడం కాలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటారా? అందరూ పోయారు. నెపోలియన్ తెలుసు కదా, నెపోలియన్ హిస్టరీ చదివిన నెపోలియన్ ఆయన చెప్తారంట, ఆయన స్లోగన్ ఉంటుంది. నెపోలియన్ స్లోగన్ ఏంటంటే నెపోలియన్ ఈస్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఈస్ నెపోలియన్ అని అంటారు. నెపోలియన్ ఫ్రాన్స్, ఫ్రాన్సే నెపోలియన్ అని అంటారు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది, నెపోలియన్ ఎక్కడ పోయినాడు? ఎక్కడిపోయింది? కాలం, టైం తీసేస్తున్నాం తెలుగు. ఎంత పెద్ద మనిషి అయినా టైం ఫినిష్ చేస్తున్నాం తెలుగు. హిట్లర్ ఉన్నాడు, అంత లోకం అంతా ఆయన చూసి భయపడినారు. కానీ ఆయన ఎట్లా చచ్చిపోయినాడు? ఆయన ఎట్లా చచ్చిపోయినారంటే ఒక అడవిలో పోయేసి తర్వాత ఆయన సూసైడ్ చేసినారు. అది టైం. అంత పెద్ద మనిషి, ఎంత పెద్ద మనిషిగా ఉంటారు, టైంని ఎవరి నుంచి జయించను కాదు. సో టైం ఎట్లంటే మనకు టైం ఇప్పుడు 8:30 అయిపోయింది, మనకు మళ్ళీ 8:30 పోవాలంటే పోను కదా, 1000 కోటి దినాలు ఇస్తాను, 8 మళ్ళీ రిటర్న్ పోవచ్చు పోను కదా. ఆ టైం వచ్చి అంత వాల్యుబుల్. మనం అక్కడి నుంచి మన ఊరి నుంచి ఇక్కడ వస్తాం కదా, మనం ఫ్లైట్ వస్తాం. ఫ్లైట్ వస్తే అప్పుడు అవసరం వస్తున్నాం ఎయిర్పోర్ట్లో వస్తే అక్కడ బోర్డు చూస్తున్నాం, ఫ్లైట్ 15 మినిట్స్ డిలే. ఆ 15 మినిట్స్ మనకు ఎంత సంతోషం ఉంది కదా, ఓ ఇంకా 15 నిమిషాలు మనం ఫ్యామిలీతో అక్కడ ఉండొచ్చు అట్లని ఉండదు తోస్తుంది కదా. ఆ 15 నిమిషాలు మనకు ఎంత ఇది ఉంది, సంతోషంగా ఉంది. ఆ 15 నిమిషాలకు మనకు సంతోషం ఉంది. ఎన్ని కోటానికి మనుషులు చచ్చిపోయినారు. వాళ్ళు చచ్చిపోయేప్పుడు వాళ్ళు చెప్తారా, నేను ఇంకా డాక్టర్ ఇచ్చారు, నేను ఎంత కలిసి ఇస్తాను, ఒక 5 మినిట్స్ నాకు ఎక్కువ కొంచెం టైం ఏంటి ఇస్తారా? కాదు. సో కాలం అదే భగవద్గీత ఇంకో శ్లోకం చదివారు, కాలయుతం అహం అంటాడు, నేనే కాలం అంటాడు. సో భగవంతుడిని ఎవరి నుంచి జయించను కాదు, భగవంతుడు ఏం చేసేది లేదు, అట్లే వచ్చేస్తారు ఆటోమేటిక్ గా టైంలో ఆయన అందరూ పోయేస్తారు. ప్రహ్లాద చాస్మి దైత్యానం కాలతేమం. ఓకే, నాలుగో విభూతి ఏం చెప్తే ఇక్కడ దతాతం విశ్వతో ముఖ. ఇక సృష్టిలో సృష్టి చేసే వాళ్ళు నేను బ్రహ్మ అంటాడు. ఈ భౌతిక లోకంలో అందరూ ఒక్కొక్క సృష్టి చేస్తున్నారు కదా. ఎన్ని ఫ్యాక్టరీలు ఉంది ఇక్కడ, ఎన్నో ఫ్యాక్టరీలు ఉంది. ఒక్కొక్క ఫ్యాక్టరీ ఒక్కొక్క మేనేజర్ ఉంటారు కదా, అందరూ సృష్టికర్తలు. అందరూ ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు అందరూ ఒక్కొక్క సృష్టికర్తలు. కానీ అన్ని సృష్టికర్తలు గొప్పైన ఈ లోకంలో ఎవరు గొప్పైన సృష్టి ఎవరు చేస్తున్నారు? బ్రహ్మ. ఆయన ఈ లోకాన్ని సృష్టించింది ఆయన. కానీ ఆయనకి ఆ పవర్ ఎట్లా వచ్చింది? ఆయన బ్రహ్మ ఫస్ట్ ఎట్లా వచ్చినాడు? కమల ఫ్లవర్ వచ్చినప్పుడు ఆయనకి ఏం చేసేది తెలియదు. ఏం చేసేది తెలియప్పుడు ఆయనకు ఏం చేస్తున్నారు చుట్టూ చూస్తున్నారు. చూస్తే ఆయనకి ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం వస్తుంది ఆయనకు? ఫస్ట్ ఒక సౌండ్ వస్తుంది, తా పా. ఇప్పుడు దాంట్లో చూస్తే మీరు చూస్తే తా అట్లా తా పా. ఇదే ఫస్ట్ సృష్టిలో ఫస్ట్ వచ్చిన సౌండ్ అదే తా పా.
దాంట్లో చూస్తే దాంట్లో వస్తుంది అకారం వస్తుంది, అకారం ఉంది కదా, ఇత్ ఆ తా, ఇత్ ఆ తా కదా, దాంట్లో అకారం వస్తుంది. అప్పుడు సృష్టిలో ఫస్ట్ వచ్చింది అకారం. అప్పుడు తాప తాప, అప్పుడు బ్రహ్మజీ తపన చేయాలని చెప్పి తర్వాత ఆయన తపన చేస్తున్నారు. అది అట్లా తపన చేసి ఆయనకు భగవంతుడు సృష్టి చేసేదానికి ఆయన బోధిస్తున్నారు. అప్పుడు ఆయన బ్రహ్మాజీ చేసే సృష్టిని ఏం చేస్తున్నారంట, ఆయన సెకండరీ సృష్టి ఆయన చేసేదాన్ని. ఫస్ట్ చేసే సృష్టి ఎవరు చేసింది, భగవంతుడు. దాని ఏం చెప్తున్నారంటే స్వర్గ అంటారు, సర్గ. బ్రహ్మాజీ చేసే సృష్టిని విసర్గ, విసర్గ అంటే సెకండరీ అన్నారు. సో ఇప్పుడు ప్రైమరీ ఫస్ట్ చేసింది సర్గ ఎవరు చేసింది, భగవంతుడు. బ్రహ్మాజీ సృష్టి చేసేదానికి కావాల్సిన అన్ని వస్తువులు అన్ని ఎవరు ఫస్ట్ ఇచ్చింది, ఆ బ్రహ్మాజీకి నాలెడ్జ్ ఇచ్చింది ఎవరు, భగవంతుడు. ఆ బ్రహ్మాజీ సృష్టి చేసేదానికి అవసరమైన వస్తువులు ఇచ్చింది అంతా భగవంతుడు. సో అందువల్ల కానీ మనకు చూసేప్పుడు మనకేమవుతుంది, ఈ భౌతిక లోకంలో టాప్ మోస్ట్ సృష్టి ఎవరు, బ్రహ్మాజీ. అందువల్ల భగవంతుడు చెప్తారు బ్రహ్మా నేను సృష్టిలో బ్రహ్మాజీ నేను అంటారు. ఇప్పుడు దీంట్లో అంతా చూస్తే అన్ని గొప్పైన ఒక వస్తువులనే భగవంతుడు చెప్తారు నేను అట్లా అంటారు కదా. ఏనికలు నేను అట్లా అంటారు. అట్లంటే చీమలు భగవంతుడు లేదా, చీమలు భగవంతుడు లేదు. ఎందుకు భగవంతుడు నాకు చెప్పలేదు ఇక, ఈ చీమల్లో నేను ఉంటానని భగవంతుడు ఎందుకు చెప్పలేదు. ఎందుకంటే మనకు వచ్చి ఆ చిన్న వస్తువుని మేము మొదలు చెప్పినాం కదా, గొప్పైన వస్తువుని మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. దాంట్లోనే మనకు పెద్ద ఒక మనిషి దగ్గర మనం దోసుకుంటే మనకి ఎంత ఇదిగా ఉంది, దాన్ని మనం చెప్పాం కదా ఉదాహరణ చెప్పాం ఫస్ట్. అది మాదిరి అయితే చీమకు ఒక విషయం ఉందండి. చీమ ఉంది కదా, అది ఒక వస్తువుని పొందించవచ్చు. ఎట్లా పొందించిందంటే చీమకి ఎంత వెయిట్ ఉంది, 1 మిల్లీగ్రామ్ ఉంది కదా. ఆ చీమ ఆ 1 మిల్లీగ్రామ్ టైమ్స్ 20 మడలు 20 టైమ్స్ వెయిట్ అది ఎత్తుకుపోతుంది. ఎంత 1 మిల్లీగ్రామ్ చీమ ఉంటే 20 మిల్లీగ్రామ్ వెయిట్ అది తీసుకుపోతుంది. మనం కొంచెం క్యాల్కులేట్ చూసండి, మన వెయిట్ ఎంత, 70 కిలో, 70 into 20 టైమ్స్ మనం పొందొచ్చు. అంత వెయిట్ మనం లిఫ్ట్ చేయొచ్చు. కానీ చీమకు అంత పవర్ ఉంది. కానీ ఆ చీమకు ఆ పవర్ వచ్చింది ఎవరు, అది భగవంతుడు చేసింది. కానీ భగవంతుడు దాన్ని ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే మనం దాన్ని మన ఇంట్రెస్ట్ మనం చూడం. చెప్తాంటే పవర్ఫుల్ అట్లా అంటే ఏమో చెప్తారు, ఏనికి అంత పవర్ నాకు ఉందండి. భీముడికి పవర్ చెప్పినప్పుడు ఎట్లా చెప్తారు, భీముడికి 1000 ఎలిఫెంట్స్ పవర్ ఉందంట భీముడికి. అలా చెప్తారా 1000 చీమ పవర్ ఉంది అంటే ఉంటారు, ఎవరికి నాకు డిఫరెంట్ పడుతుంది. కానీ చీమకి ఎక్కువ పవర్ ఉంది. సో అందువల్ల ఇక్కడ భగవంతుడు అన్ని గొప్పైన వస్తువుల్ని ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఈ అధ్యాయం ఫుల్గా అతను చెప్తున్నాడు. చెప్పిన దానికి రీజన్ ఏమంటే మొదట్లో మనం చెప్పిన మరి భగవంతుడి దగ్గర మనకు ప్రేమ ఉండాలి, భగవంతుడి దగ్గర మనకు అటాచ్మెంట్ రావాలి. సో అటాచ్మెంట్ వస్తే మనకు ఆటోమేటిక్ భగవంతుడికి మనం సేవ చేస్తున్నాం. సేవ చేస్తే మన లైఫ్ మనకు సక్సెస్ అవుతుంది. సో దీంట్లో మన ముందు చెప్పిన మరి చైతన్య మహాప్రభు చెప్పింది, మన చేసేదాంట్లో మన భక్తి చేసేదాంట్లో తప్పు ఉండొచ్చు, సరిగ్గా చేయవచ్చు. కానీ భగవంతుడు దాని దేన్ని చూసేది లేదు. ఆయన చూసేది ఏమంటే మన భావ ఎట్లా ఉంది, మన మనసులో మన భావ భక్తితో ఆ భావ చేస్తుంటే ఒక సర్వీస్ చేస్తుంటే భగవంతుడు దాన్ని గ్రహిస్తాడు, భావగ్రాహి జనాలు. సో మన ఈ దాంట్లో మనం ఉదాహరణ చూసిన దాంట్లో ధ్వష్టుడు మిస్టేక్ గా మంత్రాన్ని ఉచ్చరించినాడు. కానీ మనం ఉచ్చరించే మంత్రం అది హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో దీంట్లో ఈ మంత్రంలో మనం అన్ని పదాలనే ఇంపార్టెంట్. హరే ఇంపార్టెంట్, కృష్ణ ఇంపార్టెంట్, రామ ఇంపార్టెంట్, అన్ని పదాలు దీనికి ఇంపార్టెంట్. అందులో దాన్ని మనం ఎట్లా కలిసి చెప్పచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ
దాని ప్రాప్తి ఏమొస్తుందంటే అందరిగా సమైన ప్రాప్తి వస్తుంది. హరే కృష్ణ. ఏమైనా కమెంట్స్ ఉంటే ప్రభుజీ ఉంటారు. సంతోష్ సనాతన్ గోగుల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.